అందరు కాదే రాజు తల్లి సత్యవతి దేవి ప్రాణమన్న పోల బలితమన్న దక్కల 7 రోజుల 7 పొత్తుల కన్నీళ్ళు లేదు మంచి సుఖం లేదమ్మా వరగాలి తమకు వీళ్ళ విన్నవి ఎత్తున్నారు ఆ పుణ్య పెద్దవాళ్ళ వండుకున్నది దుర్గమాత ముట్టమంటే తల్లి ఇక్కడ శోకం వారి కలసోకమా నవ్వులేదు వారి కలసోకమా పిల్లలు కలసోకమా ఎవరు కావచ్చు కుంభధ్వంసమైందా పురాణ వరుసకున్న దుర్గమాతని ఇక్కడ కాదు అక్కడ కాదు ధర్మాశ్రమ మహారాజు భార్య సత్యవతి వాళ్ళ గర్భాన కలిగిన ఒకగాను కొడుకు పేరు పెట్టుకుని రక్షణగా కొడుకు పెళ్లి చేసుకున్నారు ఆడపిల్లల్ని 2 3 ఉండలేదు ఒక్కరు లేడు కదా తిరగంగా తీర్థాలు ఆఖరైన ముఖ్యంగా పూజలు ఆఖరైన చర్చల తనదాన్ని ఒడిసిపోయింది వరకు దొరుకుతున్నా ఈ గుళ్ళె మాకు ఫలమన్న దొరకాలి ఈ దుర్గమాత గుళ్ళె మా ప్రాణం మీద కళ్ళ కింద తమను పట్టి నువ్వు తపతుల్లో అప్పుడు మొక్కుతున్నారమ్మా సుతుముట్టింది అబ్బా నేను సంతాన ఫలం ఉన్నది చూస్తే వాళ్ళందరూ చక్కని బిడ్డ కలిగే ప్రాప్తి రాసిండు బ్రహ్మ సంతాన ఫలం లేకపోతే నా గుళ్ళె వాళ్ళ ప్రాణం పోతుంది వాళ్ళ ప్రాణం పోతే ఆకులు నీసుకులైతే కౌసుకులైతే నేను అవతారం ఆ తల్లికి సంతాన ఫలం ఇస్తానంట నన్ను దేవతని గుర్తుపట్టదా దేవతని గుర్తుపడుతుంది ఎవరికైనా సంతాన ఫలం అంటే సానాశి అయ్యో తల్లి దుర్గమాత దేవి దిగి వచ్చినవా ఒక పొలం ఎందుకమ్మా ఇంకో 4 పొలములు అంటే ఫలం ఇస్తానమ్మా రాత రాసిన బొమ్మ ఎప్పుడు రాసినప్పుడు ఎప్పుడు తప్పకపోదు వేసిన అడిగిత కాట్ల పడదా కదా అప్పది అంటారమ్మా ఉంటే పరమలా ఒక కొడుకలి బిడ్డ ప్రాప్తి బిడ్డ సంతాన పరం ఓడిగడతారు కానీ 4 పరములు ఎక్కడైతే ఓడిగడతానమ్మా అవతారంగా ఓననుకున్నది అబ్బబ్బా తన వంటలో తన చదువుకొని తన అస్తం తన వీరం ఒప్పుకున్నది పరమరమని కనుక సీత కట్టుకున్నది దెబ్బపోయినది వేసుకున్నది సూరాని మాకు పోయి ఒక పరం ఓడిగట్టి వస్తానా దుర్గమాదేవి పరపరమాన్ని పక్కన సేమైందమ్మా అటువంటి దోగురాలు ఏమే కట్టుకొని ఎట్ల పోతాయి ఉన్నది సీరే తల్లి ఊరుకుంటా ఏం చేయాలి కొడుక పూర దగ్గర పడ్డది పెద్దమంది రాకుండా నాన్న బాడుకావు ఎందుకు పరసారు ఉంది నా కొడుకుగా కుడుగెత్తి కొడుకు మాట మొగ్గుతే మళ్ళా ఆపకరణ వచ్చిందమ్మా ఫీజులు వచ్చేస్తాను మళ్ళీ ఫీజులు అంటుకుంటాను శంకరాన శంకర కడసలం తెచ్చుకున్నాడు పొద్దున ఆమ్లెట్ తెచ్చింది
అన్నెప్పుడు సావదేమితో నాకు సారెత్తది అవ్వ మా మేము చదువుకున్నావా నాకేదో కోపడుతుంది అయ్యో నేనేనైపోయా ఇట్లా కొట్టాక పోరగాలు ఎట్లా అవుతారు నాకైతే నమ్మకం లేదవ్వా ఒకరేమే అరే గంట కొట్ట వచ్చే అంటే మా సిట్లింగ్ ఏం కావాలి సిట్లింగ్ లైవ్ ఏం కావాలి వాళ్ళ అయ్యా మా బావ తమ్ముడు బావ తమ్ముడు అంటే నీకేం కావాలి మరిది అవుతాడు ఏమవుతారు నాకు నాకైనా అన్న కావాలి నువ్వు ఇంకా చిన్న బావ మరిదో నాకు ఓకే అయ్యో ధర్మశైల రాజా ఏ మొక్కులు పాడుబడి మొక్కి నీ ముక్కు అరుగుతా హాయిరా పాడుబడి ముక్కు అరుగుతుంది దీన్నేమో మూతి అరుగుతుంది మూతి ఎంత దగ్గరికి వస్తుంది పది మూతి అయ్యో దేవుడా ఎంత మొత్తుకుని లేపలేనా ఇది నిద్ర పట్టి కొట్టుకోవాలను గనగనం గనగనం మళ్ళీ పుడుతా పెద్ద మనిషి ఏదో మాటలు నేనే అప్పుల పలైన మందికి తెల్ల నాకు ఇళ్ళ పట్టి ఎడుతున్నావురా అయ్యో చక్కని బిడ్డ సంతాన ఊరకవ్వ నువ్వు గుమ్మడి పని లెక్క అవుతాను ఊరకు డబ్బున నరాలు ఊపిస్తావు ఈ వాంచే నీకు ఎంత ఎంత కావాలా బొందా సత్తులు కోరుకోవాలి పొందలేదు అనుకుంటున్నాను సగడలో పెద్ద ఇబ్బంది అయితే దీనికి పుక్లింగ్ తేవాలి తెలియదు పూక్లింగ్ అట అది పూక్లింగ్ అట నీ కట్టంగా అమ్మా గడనాదల తలే వినాలేమో గడనాదల తలే వినాలేమో ఊరలేదో
మొగలు పని అయ్యో మొత్తం నాకు బేరుంగులు తిన్నాయి పన్నాయి ఆ తిన్నాయి పన్నాయి అన్నయ్య బాబా లేపుకోవా తిన్నాక వాడపోతే ఏంది అంటారు లేపవ్వ పాపం బాధపడతాడు లేపవ్వ మన వచ్చి లేపుకురా నా మాట తొక్కర పడుకున్నాడు మాత్రం నాకు ఎరకలు ఎదుర పన్నాక లేపుకునే సంగతి ఏందో మిడిచి ఆడతాను వాళ్ళ సంసారం వాళ్ళకి పట్టి నీకే నాకు బాధ అనిపిస్తుందమ్మా అయ్యో నీకు తగ్గే బాధ్యను ఏమన్నా ఏనండి నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర నాదే ఓ జగదీశ్వర నాదా జగదీశ్వర నాదే ఓ లోకేశ్వర కోరవారి ఓ నీ మోడ దాని మోడ మరి నా మగడు అద్దు ఎవరు కావాలి నీకు ఇదే కావాలి నువ్వు నా మోహన్ మీద నీ జుట్టు చెప్పే కడుతులు పాడకావు ఏం కడతావా కట్టి కట్టే ఇట్లా ఆయన ఊసిపోయిన డాంబర్ ఇక్కడ అది కడతాను ఇక్కడ నేను కడతాను ఎందుకంటే వడ్డర్రా భాస్కర్ గారు నాడలు కొట్టాలి అని కొడుక కాళ్ళు ఎక్కువ చిన్న కొద్దని పెద్ద కొద్దని మావ కొడతారా అదే పేషెంట్ అయింది కదా పాపం ఎవరు మీ అవ్వ పేషెంట్ అయితే నైట్ డ్రెస్ ఇస్తుందా పాడకావు నైట్ అంటే కోడలు తానం పోస్తారు తానం పోతే చేస్తారు అదే దానికి అర్థం వచ్చింది మేము మా అమ్మనట్టు తాగుతున్నాం మీ అమ్మని మీరు అట్లా తాగుకోరాదండి ఏమవుతాయి ముందచ్చే మూల ఎవరు తర్వాత అదే అమ్మ తల్లి బయటకు వస్తారా ఫోన్ బేరింగులు పట్టుకున్నాయి డిస్టర్బెంట్ చేస్తున్నావు ఎవరు నా నిద్రంతా పొడిసి పొడుస్తున్నారు పోరండు కాదు కానీ పండడానికి వచ్చిండు అయి గుంజిగాడు అట్లా కదా గుడి ముంగడ మధ్య గుండం స్నానం చేయగా కన్ను అంటుకుంటే నీకు ఏంది వారికులు కాపాడు మళ్ళీ వచ్చే సోరం దాకున్నాయి ఈ ఉడకపోతావు నిద్ర పట్టిందరా గుంజిగాడు ఉడకపోతావు వస్తారా ఫోన్ ఆగరాదా ఇక్కడ మా దొరకలేని ఎప్పుడు ఖుషి అవుతుంది అవునయ్యా ఎవరో జోగరాలు వచ్చిన కానీ గంట కొడుతుంది బొమ్మల తెంగు పడుతుంది లేదంటే లేదంటే కాదంటే కరం ఎంతో మరి నేను పుణ్యాలు చేసుకుంటే ఒక్క పుణ్యం అడ్డు పడుతుంది ఎంతమంది మీద దొరికితే భగవంతుడు మన మేలు వచ్చి మన కాళ్ళలో సంతానం దొరుకుతుంది కావచ్చు కాదా ఈ పిల్ల తమసు పట్టు నీ మీద దానం పెట్టి కొట్టేస్తా నేను నీళ్ళ అట్లా కాదు కానీ ఒకవేళ ఎంతేలా గాని నేను గుడి ముందు పోయి దాన్ని మళ్ళా తరిమి కొడితే ఈ సన్న గుడ్డల నుంచి వెళ్ళి అవతల నుంచి వెళ్ళి దాని ఇంటి బల పెట్టేస్తా పోయి సరేనయ్యా మరి దానం పెట్టకున్నా పర్వాలేదు ఏమంటాంది మీరిద్దరు భార్య భర్తలు వచ్చి నా కాలు మొక్కేది ఉంటే మీకు సంతానం ఇస్తాను అంటాంది మనం ఆ కాలు మొక్కుదాం ముక్కునే కాలు ముక్కు సంతానం అవుతారు మంచి మంచి గుళ్ళల్లో మొక్కుతూనే కాలేదు అయ్యో మొగపుడుగా ఉట్టి నేను ఆడదాని కాలు మొక్కుతాను కాలు మొక్కుతాను అదని ఆడది కాదంటే కాదంటే నీ కాలు నీ కాలు మొక్కు అది ఆడింది కాదా కాలు మొక్కిన పేరు కట్టాడు తెల్లారే పేపర్లు ఇస్తాడు పెళ్ళ కాలు మొక్క ఆడ పేరు కట్టదా పేరు కట్టదా నీ పేపర్ పాడువాడ మొక్కలంటే మొక్క ముద్దలంటే కాలు మొక్కల మొక్కను ఆయన పడతారా పని ఆయన నీ కాలు బామరే అవే బామ ఉన్న అరణ అవ్వలు దాని కూడా పోతే ముసలాన్ని కూడా వదలం గుంటూరు పెళ్ళ ఉన్నట్టున్నారు దీని కూడా వదల పాలమూరు కొయ్యి కర్రే కొరియానికి పోయింది చూసిలావా నీరు కులు లింగన్ కంటే కర్రెగా ఉన్నాను నేను వీను వచ్చినస్తాడు థమ్సప్ అనుకుంటాను తెలంగాణ అనుకుంటాను వాడుగా బతాడు అవను వచ్చే అదే వీడియో అంతా నువ్వు రా నీకింత పోతా నాద రావే నాదా నాద ప్రాణే నాద రావే నాదా ధర్మతే నాదా ఓరాలో కాలు కాలు మొక్కుతే నాదా అడిగినట్టు బిడ్డను బిడ్డ నిట్టాడా ఎంతైనా కానీ నాదా కాలు
మొక్కేదంటే మన కాళ్ళ సందం దొరుకుతుందాట ఆయన సంతానం దొరకకుండా మంచిదే నేను అసలే మొక్కను వారి ఇంకెవరికా ఎంతమంది కాలు మొక్క వార్డు మెంబర్లు అవుతాను సర్పంచ్లు అవుతాను నేను సర్పంచ్ కాకున్నావా వార్డు నెంబర్ కాకున్నావా నేను మొక్కనే మొక్కను అంటే నాదా తల పట్టుకుంటా అడుగులోన తల పెట్టి కాలంటే నాదా కాలు మొక్క నేను యజమానాన్ని దమ్ము కాబట్టి ఎందుకు కొట్టకురా లంజ కొడుక పిల్లలు గారు లేడీస్ జెంట్స్ జెంట్స్ అదే నాడుదాని భార్య భార్య నేను భర్త నీ భర్తను నేను పిల్లాన్ని నీ పెళ్ళాన్ని నువ్వు అయ్యో మన కాలికి వాడి ఒక్క కూరి వాడి అయినా కూలి వాడికి కొత్తగా కట్టమాలన్న పడతాడు అబ్బో తుప్పరోల దేవుడే ఓరి భాస్కర్ నీకేం పుట్టిందో నీ ఇల్లు కాలిపోరు కదా నీ పిల్ల ఉండవే నాన్న అనులవాణి నీ అన్నం తిన్నా పుణ్యం తిన్నారా వీళ్ళకచ్చా వాడకావు అయ్యలేదా 12 అయిపోయినా కాపాని వాడిని ఎందుకు కొడతారు వాడి పిల్లం అంటున్నా ఇంటికి పోతే నువ్వు వెనక కూర్చొని తాళం కొట్టి నీకు పట్లేదు మాత్తారని అది కోపడతాను ఆ గురిగా రాగరా ఎక్కడ బొర్రెత్తాడు తిబాగదా బిడ్డ ఫోన్ ఉండదు నేను ఇక మగబాయి ఆయన కొద్దిగా కోపకొని మొగడు కానీ ఆయన కాలు మొక్కడాడు కానీ మళ్ళీ వచ్చి మొక్కుదేది ఆయన వంతుకు నా వంతుకు ఆయన వంతు కాలు నీ వంతు కాలు నువ్వు మొక్కుతానన్న బిడ్డ పాపం ఓపిక మంత్రాలు పొల్ల ధర్మాత్రాలు భర్త బాధపడతా అని బిడ్డ నేనే మొక్కుతానంటాను బిడ్డ నువ్వు 50 సార్లు మొక్కినా ఇయ్యా వాడు ఒక్కసారి మొక్కకుండా వంగినా ఇస్తావాని అంతే వంగుతాను ముసలి ఇట్లా మోడేమో అట్లా సంవత్సరం పాడవాడ మొక్కరా పోతాను బిడ్డ బాధ్యత ఎక్కువ నన్ను వచ్చిన మంచిదే నన్ను కోసి కోదండ వేసిన మంచిదే ఒక్కసారి మొక్కు అసలు మొక్కని ఓకే తెచ్చుకో దండం పెడితే కాలు మొక్క అన్నం పెట్టిన కాలు మొక్కిన మొక్కవా అది ఏమన్నా అది మన రాగా గుడి ముంగడ గజ్జి కుక్క ఊగినట్టు ఊగుతా నెరికేనా అయిపోయిందా ఇంత పేరు అంత పేరు నా బతుకు గజ్జి కుక్కలో ఎట్లు ఊతండయ్యా ఆక్యారికి వచ్చిన వాళ్ళు కావాలి ఆక్యార వాళ్ళు అందరూ ఉండేందుకు వారు ఈ గజ్జి కుక్క లేకపోతే ఇంత కుక్కలు దొరుకుతాయి నా కోతులు దొరుకుతాయి మొక్కవా 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 ఏమండోయ్ కలిసిన కుక్క మొరగది బిడ్డ వాడు కంటే సాప దాటితే వచ్చింది అనుకో నేను గోలు ఊపి తీసి వాడిని వచ్చింది అనుకో వాడు ఇక్కడే దెబ్బకి ఖైర కుక్క కానీ కుక్క ఏమండోయ్ కాలు మొక్కన బాగా ఎగిరినావు కానీ కాలు మొక్కినావు కదా కాలు మొక్కేసావు కదా అమ్మ రేపు చెప్తేనే పెద్ద కూడా బాగా నానే సంగతి అయ్యో నీ తెలవని రేపు అత్తలేని కాదు రాకుంటే నవీనమ్మనే అమ్మా ఎవరన్నదమ్మా నీ పెద్దపురం చాలా ఉన్నా కానీ ఈ కట్టి పెక్క పెక్క తాకిస్తావా ఏం చేయాలి బిడ్డ ఇది కళ్ళు లేని కట్టాయే
లేవంగా లేస్తుంది మళ్ళీ ఎక్కడ పడే తెలియదు అక్కడ పెట్టుకోండి కట్టెవు కళ్ళు సుభాషణ చెప్పే కారంగా అన్నా లేకుండా లేచిందంటే మళ్ళీ ఎక్కడ పడే తెలియదు అలా పెట్టుకొని మాట్లాడావా ఇక వెంట ఆకులు రావు బిడ్డ అని నేను చెయ్య ఆకు దొరకదా ఆకు దొరకదు ఇది ఆచార్యగా పని అమ్మా నీ గుడిలో తగు కట్టి నీ ఏమో పట్టుకుని ఏం మాట్లాడు బిడ్డ ఎందుకంటే ఊరు పేరు చెప్తా పల్లె పేరు చెప్తా మన వల్ల మూల మండనాలు ఏమైనా వస్తే పెట్టి మనం జరసేవనందు పెట్టామమ్మా కట్ట సుఖం అడిగిన ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ దగ్గర ఆ ధర్మాశీల నగరం నా భర్త పేరు ధర్మశీల రాదు మరి నా పేరు సత్యావతి దేవి నా గర్వన ఒక్క కొడుకు నా కొడుకు పేరు అదే రామ తెల్లారు నాకు తినేది ఆ కొడుకు పేరు గోవింద మహారాజు కొడుకు పెళ్లి చేసిన కోడలు సువర్ణదేవి ఆ కొడుకుతో బిడ్డ కావాలని ఈ గుళ్ళ తపస్సు పట్టి ఏడతానమ్మ బాధపడతానమ్మా ఎవరికైనా కొడుకులు కలగాలి కొడుకులు కలిగిన తర్వాత బిడ్డమ్మా సత్యనాడుకున్న వంటి పిండాలు పెట్టి పండుగ చేతితో దీనికి ఇచ్చే కొడుకుండాలి ఆడు విరగాళ్ళు చూడకుండా కనుకున్న కన్న పెట్టుంటే ఎనకెడుతుంది పండుగ నాడు నాడు చెట్టుకు పుట్టి ఎడుతుంది మన బాయి ఆడు వద్ద పైసలు ఉన్న తిరుగుతో కానీ అవ్వాలి అది ఎత్తడా అని అది ఎత్తడా ఆడు ఇల్లుంటే అయ్యో అది ఎత్తినప్పుడు అవ్వాలి ఎడుతుంది శీలం చిలకల్లో ఉన్నా అవ్వాలి వాడవాడు ఆడు ఇల్లు లేక బిడ్డ ఈ ఉడికాడి నీకు సంతానపరం లేదన్న వారెవరమ్మా వాస్తవాన్న చూపలేవా అస్తరేకలో దోచినాకు అస్తరేకలో దోచినాకు కష్టకాలో చెప్పమా అయ్యో ఓ తల్లి జోగురాల బిడ్డ అంత మంచిగానే ఉన్నది కానీ నీ గుణం మంచిది కాదు బిడ్డ నువ్వు అంత మంచిగా మాట్లాడినావు కానీ ఒక కాడ యత్నం చేసుకున్నావు ఆడవాళ్లకు ఎడవ చెయ్యి మొగళ్ళకు కుడి చెయ్యి ఉంటాయి గీత రాతలు నేను ముందు ముందు ఎవరికి చెయ్యి చూపెట్టదు నాకు తెలియదు కదా అమ్మ తెలిసిందా నువ్వు చెప్పిన కాడిగా నా చెయ్యి చూడు అమ్మ అవసరేక బాగానే ఉన్నది అన్నరేక బాగానే ఉన్నది ఇవాళ నీకు ఒక కొడుకు పుట్టిండు బరాబర పుట్టిండు ఒక్కడే గాడి జీతం ఎత్తుకున్నారు కదా నమ్మకం తప్పు ఏం చేయాలి అమ్మమ్మ కొడుకు పెళ్లి చేసిన ఆడపిల్లలే ఎడతాను బిడ్డ నీకు ఇంత ముందు ఆడపిల్ల చెప్పు నే కలగాని ఏమైంది మరి నీ భర్త కొంచెం కాయ కొంచెం పోనట్టుంది బిడ్డ కొరలంజ గుంజిగా ఏం చెప్తారు మా వాళ్ళు ఈ గీత ఇవో పక్కబండి బక్కగా ఉన్నది కొంచెం కొంచెం ఉన్నది అంత కొంచెం గీతలు ఉన్నది ఇళ్ళగత్తలేదు నువ్వే కలేసుకో పోవా నీ భర్త కొంచెం బాధపడతాను కానీ బిడ్డ ఈ గీత ఎట్టు చూడు గీత పక్కవ లేదా అంత వాడు కూడా పక్కనే ఉన్నాడు అమ్మ నీ గర్భాన బిడ్డ సంతాన బలం కలిగే ప్రాప్తి ఉన్నది బిడ్డ మరి ఎక్కడ ఆగింది ఈ కడక చాగింది దగ్గరికి వచ్చింది అమ్మా ఎన్నడో నీకు ఆడ
ఆడవిల్ల కను అన్నావు కానీ అన్న కాడ కారణం ఉంటది అని అన్న కాడ మనకత్తది అవ్వా మరి ఆడవిల్ల సంతానం కలు కని అన్నావు మరి ఎందుకు కలగలేదు అయ్యో బిడ్డ ఎక్కడికి పోతే సంతానం దొరుకుతుంది అన్నవమ్మా అందు ఇందు కాదు బిడ్డ కాళ్ళ కాడికి వచ్చిన మేడం కాదు మీద దొరకదమ్మా ఓ బిడ్డ రమ్మని ఎరగని వాదులు నిలబెట్టింది అక్కడ కాదు ఇక్కడ కాదు నేనే సంతాన బలం ఇస్తా నేనే దేవతనండినా నా పట్టణ పాదం వదిలిపెట్టే అమ్మా నేను దేవతల కింద ఉండి దేవత సోగురాలు సంతాన పనులు అన్ని ఓళ్ళే పోసి ఇలాంటి కొడుకులు లేని వాళ్ళకు బిడ్డలు లేని వాళ్ళకి ఇచ్చుకుంటూ రమ్మని నన్ను దేశం మీద పంపించింది అంటే వస్తాను నడంగా నీరు కుళ్ళకి వచ్చి అరుపుకి అల్లయింది నడవంగా గజ్జల వాడ తుప్పరల వాడ దాటుకుంటా దాసరోళ్ళు ఇంటికి వచ్చి వచ్చే అరుపుకి అల్లయింది అలా పొద్దుగాల వెళ్ళదో పోయి మళ్ళా అవునయ్యా అలాంటి తల్లి ప్రాణాశ పడ్డది మరి ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతుంది ఎవరికైనా ఆశ అనిపిస్తుంది మరి కొడుతుందంటే దెబ్బలో భయపడితే ఎవరికైనా భయం అవుతుంది మరి ఆ తల్లిని నమ్ముకుంటే సంతానం వల్ల ఓడిగడుతూనే ఉన్నది అమ్మ దేవు దేవు జోగో రంగరామో రంగమా దేవు దేవు జోగో రంగరామో రంగమా ఇతనన్నా సంతాన బలం ఓడిగట్టు గాని సాగిన రాళ్ళు నాయన మనరు నాయన దుమ్మంటారమ్మా కొడుకన్న బిడ్డ నగలిగినాక సుఖలక్షణంగా ఉంటేనో దేవత మట్టాన్ని మొక్కుతారు ఒకవేళ ఏమైనా అభ్యకారం జరిగితే దేవుడు పాడబడ జీవితానన్న సంతాన పరం మన్నడు దుమ్మంటారు అమ్మ ఆపద వచ్చినప్పుడు రాళ్ళు కాళ్ళు పడతారు ఆపదలు అయినాక రాళ్ళు పడుతున్నారు లోకం చెప్పి చేసిన పనికి శంకరం లేదంటారమ్మా బిడ్డ సత్యవదేవి అమ్మా నీకు సంతాన బలం ఇస్తా కానీ ఆ పొలమంటే ప్రాణం ఆశపడ్డది పొలం ఓడిగట్టిపోతా కానీ బిడ్డ ఆ పొలం ఇచ్చడానికి ఒక మార్గం ఉందమ్మా అబ్బబ్బా అలా అయితే ఒక మార్గం అన్నప్పుడు తల్లి ఆలోచన పడ్డది మరి అది ఏం మార్గం నాకైతే తెలియదు అమ్మ జోగరాలా ఫలం ఇస్తా అన్నావు కానీ అన్న కాడ కారణం ఉంటది మణి అన్న కాడ మలకు ఉంటది ఆ ఫలం ఇచ్చే ఫలం ఎందుకు కాపినో తల్లి అమ్మా ఆ సంతాన బలం నీకు ఓడి కడతా నీకు పండాన్ని బిడ్డ కలుగుతుంది బిడ్డ కలిగినాక సంబరపడతావు సంతోషపడతావు 21 రోజు నాడు యువలక్షణంగా పేరు పెట్టుకుంటావు అమ్మా ఆ బిడ్డ పేరు పెట్టే తెల్లారే తల్లికి మరణగండ ఉన్నదమ్మా అమ్మా మరణగండం అంటే నాకు అర్థం కాలేదు అట్లా అంటే ఏంటి తల్లి అయ్యో తల్లి మరణగండం అంటే సావుగండం అమ్మా ఫలం అంటే నా ప్రాణం ఆశపడ్డానమ్మా ఆశలు నిరాశలు ఎత్తనవా